హలో గాయస్, నేనైతే శ్రీకాకుళం ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉందని చెప్పి. సో మేము అందరం బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టేషన్ దిగిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి 40 కిలోమీటర్స్ అని తెలిసి ఇంకా అక్కడే లంచ్ చేసి అప్పుడు ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఫుల్ గ్రీనరీ ఉండింది. ఇంకా ఫైనలీ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళకి ఒక సాంప్రదాయం ఉందంట, పెళ్లి కూతుని ఇలా పల్లకిలో తీసుకువెళ్తారు దేవుడి దగ్గరికి. ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దే వర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుగెదర్. ఇంకా దాని తర్వాత పిక్చర్స్ అన్నీ అయితే తీసేసుకున్నాం వాళ్ళతో. అండ్ దిస్ వాజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఇంకా దాని తర్వాత ముహూర్తం టైం అయితే అయిపోయింది. సో ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నారు. అండ్ దే వర్ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ ఆఫ్టర్ లాంగ్ 12 years. దే వర్ వెరీ హ్యాపీ అనమాట. సో వాళ్ళ కలర్లోనే తెలిసిపోతుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఇంకా దాని తర్వాత వీళ్ళకి ఇంకొక సాంప్రదాయం ఉంది. ఇలాగ అమ్మాయి అబ్బాయిని పల్లకిలో ఎక్కించి ఊరు మొత్తం తిప్పుతారంట. సో అన్ని చోట్లకి వెళ్ళి ఇలా ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. సో నేనైతే ఫస్ట్ టైం విన్నాను. మీలో ఇది ఎవరికైనా తెలుసా? ఇంకా ఫుల్ టపాకాయలతో బాంబులతో అయితే ఫుల్ హడావిడైతే చేశారు. భలే అనిపించింది. సో అప్పటికి మార్నింగ్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్గా ఒకసారి పొలాల్లోకి వెళ్ళేసరికి భలే అనిపించింది. ఇంకా భారత్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫైనలీ బరాత్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పెళ్ళికొడుకి బాయ్ అయితే చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫైనలీ స్టేషన్కి అయితే వెళ్ళిపోయి వీఆర్ బ్యాక్ టు వైజాగ్ అనమాట. సో దిస్ వాజ్ అబౌట్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.